మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం చట్టం ఏదైతే ఉందో ఈ చట్ట ప్రకారం ప్రతి వ్యవసాయ కార్మికుడికి 100 రోజులు పని కల్పించేటువంటి బాధ్యతని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. ఆ చట్ట ప్రకారం కేంద్ర ప్రభుత్వం 90% వాటా, 10% రాష్ట్ర ప్రభుత్వాల వాటాతో పని భద్రతతో పని కల్పించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ మూడో దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వం ఈ కేంద్రంలో ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో మహాత్మా గాంధీ పేరుతో ఉన్నటువంటి ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చి ప్రధానమంత్రి ఆవాస్ పేరుతో బీజేపీ ఆర్ఎస్ఎస్ కి సంబంధించినటువంటి వాళ్ళ పేర్లు పెట్టుకునేలాగా ఈ పథకం పేరు మారుస్తూ ఉన్నారు. ఈ పేరు మార్చటమే కాదు, ఈరోజు ఈ పథకంలో ఏదైతే సారం ఉందో వ్యవసాయం పనులు లేనప్పుడు 100 రోజులు ఉపాధి హామీ ప్రకారం పనులు కల్పించే చట్టం ఏదైతే ఉందో దీన్ని మార్పు చేసి చట్టాన్ని డొల్లతనం చేసేశారు. దీని ప్రకారం రాబోయే కాలంలో వ్యవసాయ కార్మికులకి పని చూపించే పరిస్థితి ఉండదు. అందుకని ఈరోజు దేశవ్యాప్తంగా మహాత్మా గాంధీ విగ్రహాల దగ్గర వ్యవసాయ కార్మికులుగా సిపిఎం పార్టీగా ఈ నిరసనలు చేయడం జరుగుతూ ఉంది. యథాతథంగా 2005 సంవత్సరంలో ఏదైతే ఉపాధి హామీ చట్టం మహాత్మా గాంధీ పేరుతో ఉందో ఈ చట్టాన్ని అమలు చేయాలి. అదేవిధంగా ఇప్పుడు మార్చిన చట్ట ప్రకారం రాష్ట్రాలు 40% పెట్టుకోవాలి, 60% కేంద్రం ఇచ్చిందని చెప్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు 40% పెట్టుకుని ఈ పథకాన్ని అమలు చేయాలంటే రాబోయే కాలంలో ఎక్కడ వ్యవసాయ కార్మికులకి పని చూపించే పరిస్థితి ఉండదు. రాష్ట్రాలు ఆ బడ్జెట్ని పెట్టుకోలేవు కాబట్టి వ్యవసాయ కూలీలకు ఉపాధి చూపించే పరిస్థితి ఉండదు. అందుకని ఈరోజు గతంలో ఏదైతే ఉందో ఆ పద్ధతులు అమలు చేయని చెప్తున్నాం. అట్లానే ఈరోజు గొప్పగా చెప్తా ఉంది. గతంలో 100 రోజులే ఉండేది పని భద్రత, ఇప్పుడు మేము 120 రోజులు అమలు చేస్తామని చెప్తా ఉన్నారు. 120 రోజులు అమలు చేయాలన్నా బడ్జెట్ లేకపోతే 120 రోజులు ఎట్లా అమలు చేస్తారు? రాష్ట్ర ప్రభుత్వం 40% పెట్టుకుని ఏ పద్ధతిలో అమలు చేసింది? అందుకని వ్యవసాయ కార్మికులకి ఉపయోగపడే చట్టాన్ని తూట్లు పొడిచి వ్యవసాయ కార్మికులకు ఉపయోగం లేకుండా చేస్తున్నటువంటి ఈ చట్టం ఏదైతే ఉందో దీన్ని మేము ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్, సిపిఎం పార్టీగా మేము చెప్తా ఉన్నాం. అయ్యా, ఈరోజు భారతదేశంలో 150 కోట్ల మంది భారతదేశంలో వ్యవసాయ దేశము, వ్యవసాయం పనులు చేసుకునేటువంటి వాళ్ళు మనం కోవిడ్ అప్పుడు చూసి